ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ పెద్ద చర్చ జరుగుతోంది. జీఎస్టీ విధానంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 12% జీఎస్టీ స్లాబ్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన వస్తువులను 5% స్లాబ్ లోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది అమలైతే మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించనుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మార్పులు జరిగితే ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో చూద్దాం. టూత్ పేస్ట్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు, గీజర్లు, స్టీల్ వంట పాత్రలు, వాషింగ్ మిషన్లు, ఇస్త్రీ పెట్టెలు, సైకిళ్లు, నీటి ఫిల్టర్లు, సోలార్ వాటర్ హీటర్లు, వాక్యూమ్ క్లీనర్లు, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, స్టేషనరీ, టీకాలు, ఆయుర్వేదిక్ ఔషధాలు, జామెట్రీ బాక్స్లు, వ్యవసాయ పరికరాలు ఇలా ఎన్నో వస్తువులపై ధర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవన్నీ 12% జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 5% స్లాబ్ లోకి తీసుకువస్తే ధరలు గణనీయంగా తగ్గిపోవచ్చు. ఇదే సమయంలో ప్రభుత్వం ఖజానాపై కూడా 40,000 కోట్ల రూపాయల నుంచి 50,000 కోట్ల రూపాయల వరకు భారం పడొచ్చని అంచనా. కానీ దీని వల్ల వినియోగం పెరిగి దీర్ఘకాలంలో ఆదాయం వృద్ధి జరుగుతుందని కేంద్రం ఆశిస్తోంది. ఇక ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరగనుందని సమాచారం. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే కేంద్రం అధికారికంగా ఈ తగ్గింపును ప్రకటించే అవకాశం ఉంది. ఇది జరిగితే మధ్యతరగతి ప్రజలకి ఇది ఒక నిజమైన బంపర్ ఆఫర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.